మావాడు పో మావాడు అంటే కూడా వాడికి చాలా కోపం వస్తుంటూ వాడు శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఏం పోయేతాలో వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ పట్టిసీమ అంటే అది వద్దంట. నేను మన పోయి ఏందో చెప్తుందో చూద్దాం. ఈ సంవత్సరం అనంతపురానికి 32 టీమ్స్లు ఉన్నటువంటి రైతులు వాళ్లకు ఇవాళ ఏమైంది, చంద్రబాబు నాయుడు అంత కిరీటం పెట్టాడు నేను అందుకని సాగుబడి మంచినీళ్ళు పోసినాడు చంద్రబాబు నాయుడు. నేను మనకి ఎట్లా చేశాడు, ఆ పట్టిసీమ ఉండబట్టే ఇన్ని మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ నువ్వు మా చెరువుకు నీళ్లు కావాలంటున్నావు, ఈయన మా బొక్క పట్టానికి నీళ్లు కావాలి. 58 టీఎంసీల నీళ్లు జనగానే గుర్తుకొస్తున్నాడు తప్ప రాజకీయ నాయకుడిగా నాకు గుర్తు రావడం లే. అది మరి నా తప్పు ఎవరు తప్పు నాకు. మీరందరూ ఎట్లు ఉండాలి, 90% మీ అందరితో మాట్లాడాలి. ఇందాక చెన్నారెడ్డి గారికి చెప్పొచ్చాను, ఫిబ్రవరి 9వ తారీఖు వరకు నాకు పార్లమెంట్. ఫిబ్రవరి 9 తర్వాత వచ్చి మీ ఊర్లో వచ్చే కూర్చొని మేము రెడ్లు అనేటువంటి వాళ్ళతో నేను మాట్లాడాను. ఏమిటంటే రెడ్డి కదా నేను మాట్లాడదలుచుకున్నా. మీరు నన్నన్నా కన్విన్స్ చేయాలి, నేను మిమ్మల్ని అన్నా కన్విన్స్ చేయాలి. కేవలం నేనొక్కనే రాజకీయ నాయకుల్లో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే సగర్వంగా గర్వంగా చెప్పేటువంటి రెడ్డి నేను ఒక్కటే. నేను ఎక్కడ ఎట్లా మీటింగ్ జరిగినా పోతా, అయ్యా నాకు ఇంత ఉంది కులాభిమానం అనే మాట్లాడుతుంది. ఇతర కులస్తులు అంటే ద్వేషంలో కానీ ఎవడన్నా వస్తే అదే మనోడు వచ్చినాడు ఏదో సాయం చేసి పంపిస్తాను భావన నాలో తండ్రిగా. ఎంతమంది చెప్తారా ఈ మాట? నేను జగన్మోహన్ రెడ్డిని చెప్పమదా? నాకెందుకో భయం అనేది లేదు. నేను చంద్రబాబు నాయుడుతో చెప్పా, బాబా ప్రతి మందికి ఉంది ఇంత కులాపారం లేదు, నా కొడుకు కూడా చెప్పరాదా? నాకైతే ఉందయ్యా, నాకు ఉంది. అయితే నేను ఇతర కులస్తులు ద్వేషించడం లేదు. కేవలం ఆ చెట్టు మా ఊర్లో మా దూటూరు అంటే మామిడి పిల్లలు చాలా ప్రసిద్ధి. ఆయన వచ్చి అమ్ముతూ అంటారు, తొక్కులూరు మామిడికాయలు, దూటూరు మామిడికాయలు. నా కొడుకులు అర్పించి తెచ్చింది కదా ఏమి కాదు అన్నది పేరు చెప్పి ఇట్లా కేవలం చెట్టు పేరు చెప్పి వస్తే సరిపోతుంది. నీ కాయ దగ్గర నాణ్యత ఉండాలి.